ఓకే ఫ్రెండ్స్, తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే చూడండి, ఎస్బీఐలో 21 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు అనేవి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 21 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు భర్తీకి ఏంటంటే దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన అనేది వెలువడింది. పోస్ట్ యొక్క పేరు, విభాగాలు, ఖాళీలు ఏ విధంగా ఉన్నాయి అంటే, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఈ యొక్క డిప్యూటీ జనరల్ మేనేజర్ విషయానికి వస్తే ఏంటంటే సైబర్ సెక్యూరిటీ 1, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 1, డిప్యూటీ మేనేజర్ 5, వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి 1, సీనియర్ మేనేజర్ 2, వైస్ ప్రెసిడెంట్ ఏంటంటే ఇది వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి ఏంటంటే కంప్లైంట్స్ మేనేజ్మెంట్ అనమాట. కంప్లైంట్స్ మేనేజ్మెంట్ 1, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 5, సీనియర్ మేనేజర్ 5. వీటిలో కొన్ని పోస్టులను రెగ్యులర్, మరికొన్నిటిని కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు అని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత చూడండి, వేతన విషయానికి వస్తే డీజీఎం పోస్టులకు వచ్చేసి, సైబర్ సెక్యూరిటీ పోస్టులకు వచ్చేసి ఎంతంటే 68,680 నుంచి 76,520 రూపాయల వరకు కూడా ఉంటుంది. ఓకే, ఏజీఎం వచ్చేసి, ఏజీఎం పోస్టులకు వచ్చేసి ఏంటంటే 59,170 రూపాయల నుంచి 66,070 రూపాయల వరకు కూడా ఈ యొక్క శాలరీ అనేది ఉంటుంది. డిప్యూటీ మేనేజర్కి వచ్చేసి 31,705 రూపాయల నుంచి 45,950 రూపాయల వరకు కూడా ఉంటుంది. ఓకే, మిగిలిన పోస్టులకు అభ్యర్థి అర్హతలు, నిబంధనలు అనుసరించి వేతనం అనేది ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత చూడండి, అర్హతలు సంబంధిత పోస్టులను అనుసరించి బీఈ, బీటెక్, మాస్టర్ డిగ్రీ, ఎంబీఏ అనేవి అర్హతలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత వయోపరిమితి ఏంటంటే సంబంధిత పోస్టులను అనుసరించి వయోపరిమితి అనేది ఉంటుంది. దీని గురించి మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే కింద లింక్ ఇస్తాను, వెబ్సైట్ లింక్, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, దరఖాస్తు యొక్క ఫీజు అనేది ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల అభ్యర్థులకి 100 రూపాయలు ఉంటుంది. జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 600 రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఓకే, అప్లికేషన్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అని మీరు చెప్పుకోవచ్చు. ఓకే, తర్వాత చూడండి, దరఖాస్తు విధానం. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ప్రింటౌట్ తీసుకుని దానికి సంబంధిత ధృవపత్రాలు, ఫోటోలు తదితర వాటిని జత చేసి ది జనరల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సెంటర్, సెంట్రల్ సెక్యూరిటీ అండ్ ప్రమోషన్ డిపార్ట్మెంట్, ఆట్లాండ్ బిల్డింగ్, 3rd ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 209, VBR బ్లాక్ నెంబర్ 3, నారియన్ పాయింట్, ముంబై 400021 చిరునామాకు గడువులోగా చేరేలాగా పంపాలి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఈ యొక్క అడ్రస్ని మీరు నోట్ చేసుకోండి. ఓకే, మనకి ఏంటంటే అట్లాంటా బిల్డింగ్ 3rd ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 209 అని మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 10, 2017 ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీగా చెప్పుకోవచ్చు. దరఖాస్తు యొక్క హార్డ్ కాపీలు చేరడానికి చివరి తేదీ ఏంటంటే ఆగస్టు 21, 2017గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకోటి మనకి పూర్తి వివరాలు అనేవి కింద www.sbi.co.in అనేటటువంటి వెబ్సైట్లో చూడొచ్చు. ఓకే, అయితే ఏంటంటే ఈ పోస్టులకు సంబంధించి మనం ఫీజు విషయం కనుక మాట్లాడుకుంటే ఫీజు అనేది కొంచెం మనకి తక్కువగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి విద్యార్హతలు వచ్చేసరికి కొంచెం హై లెవెల్ అనమాట. బీఈ, బీటెక్, మాస్టర్ డిగ్రీ, ఎంబీఏ. ఓకే, ఇవన్నీ కూడా హై లెవెల్లో పోస్టులు కదా, మీకు క్వాలిఫికేషన్ కూడా హై లెవెల్లోనే ఉంది. ఓకేనండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే 10th క్లాస్ బేస్ మీద, ఇంటర్ బేస్ మీద, డిగ్రీ బేస్ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్స్ అనేవి మీకు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు.